ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంద్ర కాశ్మీర్కి వెళ్ళింది తిరిగి రావడానికి కాదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. అంటే అంటే గింటే ఏం లేదండి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఇంద్ర ఈ ఇంటికి తిరిగి రాడు. ఇప్పుడు వాడికి సంబంధం కుదిరితే వాణ్ణి తిరిగి తీసుకురావడానికి అసలు విషయం తెలియని మా మామయ్య అత్తయ్యలు తీవ్ర ప్రయత్నం చేస్తారు. అదే వాడికొచ్చే సంబంధాలు మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, వాణ్ణి పిలవడానికి బలమైన కారణం ఉండదు. దాంతో గౌతమ్, అదితి, నందు శ్రావ్యాల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఇంద్ర ప్రస్తావన రాకుండా నేను చేస్తాను. అయితే మీరు చెప్పినట్టు నేను చేస్తా. ఇంద్రా, టీ. అయితే ప్రపోజల్ ఎప్పుడు చేస్తున్నావు? ప్రపోజలా? ఏం ప్రపోజల్ రా? అదేరా, లవ్ ప్రపోజల్. ఎవరికి? ఇంకెవరికి? మీ హైదరాబాద్ అమ్మాయి అహల్యాకి. ఊరుకోరా, నేను లవ్ చేయడం ఏంటి? నువ్వు లవ్ చేయకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? లేక లవ్కి నువ్వు పనికిరావని నీకు నువ్వే డిసైడ్ అయ్యావా? అది కాదురా. రేయ్, స్ట్రైట్ గా ఒక పాయింట్ అడుగుతాను, చెప్పు. నీకు అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేదా? రేయ్, నిన్న నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాన్రా. నీకు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నీ కళ్ళల్లో ఆనందమే చెప్తుంది. నువ్వేం తప్పు చేయడం లేదురా. తనని కలిసి ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. భయంగా ఉందిరా. రేయ్, నువ్వు మిలిటరీ మేజర్విరా. భయం అనే పదం వాడకూడదు, బాగోదు. అమ్మమ్మ, టిఫిన్ చేద్దురా. అమ్మమ్మ, 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 టిఫిన్ చేద్దురా. అమ్మమ్మ, 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 ఇంద్ర గారు. లేదురా, ఇప్పటి వరకు నా జీవితంలో నా అనుకున్న వాళ్లను నాకిచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తున్నాడా దేవుడు. ఆల్య విషయంలో అలాంటిదేదైనా జరిగితే ఈసారి తట్టుకునే శక్తి, ఓపిక నాకు లేవు. కాని ఎంతటి బాధనైనా, ఎంతటి కష్టాన్నైనా తనని చూస్తూ ఉంటే చాలు, అవన్నీ మాయమైపోతున్నాయి. ఒక పక్క తన నా జీవితంలోకి వస్తే బాగుండు అనిపిస్తుంది. అంతలోనే ఎక్కడ నేను మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతానేమో అని భయమేస్తుంది. రేయ్, ఇప్పటి వరకు ఆ దేవుడు అన్ని ఇచ్చేసి తీసేసుకుంటున్నాడు అని ఫీల్ అవుతున్నావు కదా. ఇదే ఆఖరి అవకాశం అనుకో. ఈసారి దేవుణ్ణి కాదు, నిన్ను నువ్వు నమ్ముకో. అయినా అన్నీ దేవుడు ఇవ్వడరా. కొన్నిసార్లు మనకు కావాల్సింది మనమే సాధించుకోవాలి. చూడు, నువ్వు తనని కలుస్తున్నావు, నీ మనసులో మాట చెప్తున్నావు, నీ లైఫ్ లో ఒక హ్యాపీ చాప్టర్ ని ఓపెన్ చేస్తున్నావు. అర్థమైందా? చూసావా, ఫోన్ కూడా మోగింది. సత్యం. హలో హలో, ఇంద్ర గారు. హలో, అహల్య గారు, ఏమైంది? అమ్మమ్మ, అమ్మమ్మకి
బామ్మగారికి ఏమైంది? అహల్య గారు, బామ్మగారికి ఏమైంది? యాత్రకి బయలుదేరదామని పొద్దున్నే నిద్ర లేపుతుంటే అమ్మమ్మ నిద్ర లేవడం లేదు. ఎంత ప్రయత్నించినా స్పృహలోకి రావడం లేదు. ఊపిరి కూడా ఆడడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. నాకు ఇక్కడ ఎవరో తెలీదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మీరు ఏడవకండి ప్లీజ్. కంగారు పడకండి. బామ్మగారికి ఏమీ కాదు. నేను ఇప్పుడే వస్తున్నా. ఏమేంద్రా? రే, బామ్మగారు అన్కాన్షియస్ లో ఉన్నారంట. తను ఏడుస్తుందిరా. నేను వెళ్ళేసి వస్తాను. సరే. బా ఏందిరా? ఏం లేదు. పద. చాలు చాలు అంటున్నా వినకుండా రాత్రంతా నా బంగారం అంటే ఫుల్లుగా తాగు. ఇప్పుడు చూడు, ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చింది. ఏందోరా, హైదరాబాదులో ఉన్న మందే మందు. ఎంత కష్టం వచ్చినా ఆర్పేసేది. కానీ ఇక్కడ మందు చూడు. అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. ఒకసారి నాతో మాట్లాడమమ్మ. నన్ను చూడమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ నీకేం కాదమ్మమ్మ. కళ్ళు తెరవమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. అన్నా, ముసల్దానికి ఏదో అయినట్టుందన్నా. అయితే అయింది, పోతే పోతుంది. కానీ ఏందంటే ఇప్పుడు పద చూద్దాం. ఈ మిలిటరీ వాడేంద్రా నా బంగారాన్ని ఫెవికాల్ అద్దుకొని తిరుగుతా ఉన్నాడో. రేయ్ చూద్దాం పదరా. పదన్నా. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. డాక్టర్, మా డాక్టర్, అమ్మమ్మ. సడన్లీ షీ కొలాప్స్డ్. Okay, I don't know okay. why. Just please check. ఓకే ఐ విల్ చెక్. Yeah. ఏడవకండి. బామ్మగారికి ఏం కాదు. రాయామని సమయానికి వచ్చావు. కూర్చో. తిన పేరు యామిని. ప్రస్తుతం నా చెల్లు, త్వరలో నాకు కాబోయే వియ్యపురాలు. నమస్కారం అండి. నమస్కారం. యామిని, ఈయన ఆంధ్రరావు గారు, వాళ్ళ ఆవిడ శాంతి. మన ఇంద్రాకి వాళ్ళ అమ్మాయితో సంబంధం మాట్లాడడానికి వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.